ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పే విధంగా పారదర్శకంగా ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేసే విధంగా ఉండాలి. లేకపోయినట్టయితే ప్రజలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. పెద్ద ఉద్యమం వస్తుంది. ప్రజల ఆగ్రహాలు మీరు చల్లార్చలేరు. ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున వస్తే మీరు పోలీసులు తట్టుకోలేరు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంది. ఎంతమందిని పెడతారు జైళ్ళల్లో? ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడతారు? ఎన్ని జైళ్ళు ఉన్నాయి తెలంగాణలో? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు మీరు పోలీసులు? నేను అడుగుతున్నా. లక్షల మంది ఉన్నారు. మీరు లక్షల మంది ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. మేమే తిక్కవుటోరో జైలు బరో కార్యక్రమం తీసుకున్నాం అనుకో తెలంగాణలో. సరిపోతాయా మీ పోలీస్ స్టేషన్లు? సరిపోతాయా మీ జైళ్ళు? తిక్కవుట్టు మేమే ఎట్లా తిరుగుతారు మంత్రులు, ఎట్లా తిరుగుతారు ఎమ్మెల్యేలు చూసుకుందామని మేము దిగినామనుకో నిలబడతారా? తట్టుకుంటారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతారా తెలంగాణలో? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ మీద మాకున్న ప్రేమ కొద్దీ ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ కావాలి. అనవసరమైనటువంటి గొడవలు ఉండొద్దు, రాజకీయపరమైనటువంటి కక్షలు ఉండొద్దు. ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు సాగుదాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక ప్రభుత్వానికి మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ ప్రజల తరపున ప్రశ్నిద్దాం, మాట్లాడదాం, ముందుకు సాగుదాం అనేటటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మేము పోతున్నాం. మరి మేమే గొడవలు మొదలు పెడితే, మేమే రోడ్ల మీదకి వచ్చి దిగుడు మొదలు పెడితే, మేము కూడా ఊరు తిట్టుడు మేము మొదలు పెడితే మరి ఎంతమందిని ఆపుతారు? ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని ఆపుతారు?